హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ తొక్కులు తెలంగాణ స్టైల్లో తొక్కు అంటాము. మామిడికాయలు ఫస్ట్ కట్ చేసుకొని జీడి తీసి కొంచెం తుడిచి పెట్టేసుకోవాలి. అమ్మ చాలా అంటే చాలా టేస్టీగా పెడుతుంది తొక్కులు. మేమైతే 4 రకాలు పెట్టుకుంటాము, 4 డిఫరెంట్ టైప్స్. వాటిని సోగి, ఆవ, సీరికలు, అల్లము అని అంటాము. సోగిలో ఏమో నువ్వులతో పెట్టుకుంటాము సోగి. సీరికలేమో మామూలుగా పెట్టుకోవడమే, కానీ పొడుగ్గా కట్ చేస్తాము ముక్కలు అనేవి. అల్లం పేస్ట్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో. ఆవ తొక్కేమో ఆవ పొడి ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటన్నిటిలోకి పోపులోకి యూజ్ చేసే ఆయిల్ పల్లి నూనెలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి పేస్ట్ వేసేసి పోపు చేసేసుకొని కలిపిన మీరం ఆల్రెడీ కలిపి పెట్టేసింది. మీరము, ఉప్పు, పసుపు, ఆవపొడి, మెంతి పొడి అన్నీ వేసేసి పెట్టేసింది. దాంట్లో ఈ ఆయిల్ పోపు వేసేసి కలుపుకొని పెట్టేసుకోవాలి. ఫస్ట్ కొన్ని పక్కకు తీసి పెట్టుకుంటాం కదా విడిగా, వెల్లుల్లి అవి వేసి కూడా కలుపుకోవాలి. దాని తర్వాత ముక్కలు వేసేసి కలుపుకొని ఇంకా డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవడమే. దీని తర్వాత ఎత్తి పెట్టేసుకున్న తర్వాత గిన్నెలు ఊడ్చుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అండ్ ఇంకా ఎత్తేసి పెట్టేసుకున్న తర్వాత కుంకుమ పెట్టేసుకొని మేము కూడా కుంకుమ పెట్టేసి డబ్బాలకి కుంకుమ పెట్టేసి మేము పెట్టేసుకొని దేవుని దగ్గర పెట్టేస్తాము. మేమైతే మొక్కి ఇంకో 2 days కలిపేసి తర్వాత టేస్ట్ చూడడానికి రెడీ. ఇంకా నూనె అంతా పైకి వచ్చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా పెడుతుంది అమ్మ. ఎంత నోరిలా ఊరిపోతున్నాయి తొక్కులు చూస్తుంటే, చాలా టెంప్టింగ్గా ఉంది. వేడి అన్నంలో మామిడికాయ తొక్కు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్